ఈ డిజైన్ కోసం బ్లౌజ్ హైటు 14 ఇంచుల దగ్గర మార్కు చేయండి. షోల్డర్ కోసం 5.5 ఇంచులు, ఆ 5.5 నుంచి టేపును కిందికి ఇలా పెట్టి ఆమ్ హోల్ కోసం 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఆ 5.5కు సూటిగా టేప్ ఇలా అడ్డంగా పెట్టి చెస్ట్ లూజ్ కోసం 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 8.5 నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు బ్లౌజ్ కింది సైడు 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 7.5 నుంచి 1 ఇంచు డాట్స్ కోసం మార్కు చేసుకోవాలి. ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ కోసం చూద్దాము. నెక్ డిజైన్ 2.5 ఇంచుల దగ్గర మార్కు చేసుకోండి. ఆ 2.5 నుంచి టేపును కిందికి ఇలా స్ట్రేట్గా పెట్టుకొని అక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కు, 5 ఇంచుల దగ్గర ఒక మార్కు, అలాగే 10 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోండి. ఇప్పుడు ఆ 10 ఇంచులకు ఇలా టేపు స్ట్రెయిట్‌గా పెట్టుకొని 3 ఇంచుల దగ్గర లేదా 3.5 అయినా పర్లేదు. మీకు బ్రాడ్ నెక్ కావాలంటే 3.5కు మార్కు చేసుకోండి. లేదంటే 3 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు పైనుండి కిందికి ఇలా బాక్స్ అనేది గీసుకోవాలి. ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము 3 ఇంచుల దగ్గర 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. 3 ఇంచుల నుంచి 3/4 ఇంచు, 5 ఇంచుల నుంచి 3/4 ఇంచు బాక్స్ లోపల సైడ్కు మార్కు చేసుకోండి. ఇప్పుడు ఈ పైనుండి ఈ 3/4 ఇంచుకు ఇలా కర్వ్ అనేది తీసి ఈ ఈ 3 ఇంచుల నుంచి 5 ఇంచులకు స్ట్రెయిట్ లైన్ రావాలి. స్ట్రెయిట్ లైన్ వచ్చి ఇప్పుడు ఇక్కడ కర్వ్ తీసి ఈ కింది సైడ్ నుండి ఇలా వీ షేప్లో వచ్చి మనము డిజైన్ అనేది ఇలా గీసుకోవాలి. ఈ 3 ఇంచుల దగ్గర 5 ఇంచుల దగ్గర మాత్రం స్ట్రెయిట్‌గా లైను రావాలి. వస్తేనే ఈ డిజైన్ లుక్ అన్నమాట బాగుంటుంది. ఎందుకంటే ఈ 3 ఇంచుల దగ్గర 5 ఇంచుల దగ్గర మనకు డోరీస్ కట్టుకోనికే వస్తుంది. ఇక్కడికొచ్చేసరికి కొద్దిగా వీ షేప్ తీసుకొని కిందికి వెళ్ళేసరికి షార్ప్‌గా వెళ్ళండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకు మంచి నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 3 ఇంచుల దగ్గర 5 ఇంచుల దగ్గర ఇలా డోరీస్ కోసం పెట్టుకోండి. మనకు కావాల్సిన డిజైన్ అనేది చాలా మంచి నెక్ డిజైన్ అనేది వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.